ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు 3 times better Bharati Cement. అందరికీ శనార్థులు అంతా మంచిగానేనా? సరే, ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సర్పంచ్ పదవి కోసం చేసుకున్నాడట పెళ్లి, తీరా చూస్తే ఓటు ట్రాన్స్ఫర్ కాలేదట పిల్ల ఊరి నుండి. వాషింగ్ మిషన్ లా వేసిండు బట్టలు, అది పేలి ఎగిరిపడ్డాయి ముక్కలు ముక్కలు. ఇన్సూరెన్స్ పైసల కోసం ఆడిర్రు డ్రామాలు, బొమ్మను కాలబెడుతుంటే పట్టుకున్నారు పోలీసులు. మర్చిపోయిన పైసల బ్యాగ్ ఇచ్చిండు ఆటో డ్రైవరు, ఈ అన్న నిజాయితీ ఎంతో సూపరు. తప్పిపోయిన 40 ఏళ్లకు తిరిగి వచ్చిండు ఇంటికి, సంబురం తెచ్చిండు వీళ్ళ కుటుంబానికి. బరాబర్గా సర్పంచ్ అయినాకనే లగ్గం చేసుకుంటా, సర్పంచ్ సాబ్ అని పిలిపించుకున్నాకనే అమ్మాయి మెడల 3 ముళ్ళు వేస్తానని ఒక ఆయన కంకణం కట్టుకున్నాడు. ఊర్లా ఫుల్ దావతులు ఇచ్చిండు, కానీ ఇంతలే రిజర్వేషన్ వేరే వాళ్ళకి వచ్చిందని తెలిసింది. అయినా బాధపడలే, తగ్గేదేలే అన్నాడు. ఓట్లకు రెడీ అయిండు. అరే అదేంది, సర్పంచ్ అయినాకనే లగ్గం అన్నారు, మళ్ళీ రిజర్వేషన్ కాదన్నారు. అసలు ఏమైంది, ఏం జరిగిందంటే మస్తు ముచ్చట నడిచింది. సుద్దాం పాండ్రి. తానొకటి తలిస్తే దైవం ఇంకోటి తలుస్తుంది అని అంటారు కదా, ఇంకో అదే జరిగింది గీ అన్నకు. కాకపోతే కళ్యాణం జరిగి ఒక ఇంటోడు మాత్రం అయ్యిండు. అన్న పేరు ముచ్చ శంకరు, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్లో ఉంటాడు. ఎప్పటికైనా ఊరికి సర్పంచ్ అయి ఏలాలన్నదే చిన్నప్పటి కలన్నట. అందుకే ఇన్నేళ్ళు రాజకీయం చేసి ఊర్లో తిరుగులేదు అనిపించుకున్నాడట. సర్పంచ్ అయ్యేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడట. కానీ ఇంతల్నే ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చినంత పనిచేసి ఈ ఊరికి ఎస్సీ రిజర్వేషన్ అని ప్రకటన చేసుడుతోనే పాపం అన్నకు గుండె వలిగినంత పని అయి తలవట్టుకున్న శంకర్ అన్న అవకాశం పోతే మళ్ళా రాదు, 5 ఏళ్లకు పరిస్థితి ఎట్లుంటుందో ఏమో, అప్పటి వరకు సచ్చటోడేవడో బతకటోడేవడో తెలియదని ఎట్లనైనా సర్పంచ్ కూర్చుని వదిలిపెట్టొద్దని గట్టిగా ఫిక్స్ అయ్యి ఎస్సీ అమ్మాయిని లగ్గం చేసుకొని చక్రం దింపుదామని చూసిండట. తెలిసిన వాళ్ళకి చెప్పి 2 అంటే 2 రోజుల్లో పిల్లను కూడా చూసుకొని నిన్నటికి నిన్న లగ్గం చేసుకున్నాడు. అంతే, ఇంకేమున్నది, బుల్లెట్ బండి 100 స్పీడ్ లో దూసుకొచ్చినట్టు ఉరిమే ఉత్సాహంతో సర్పంచ్ గా భార్యను రంగంలోకి దింపుదామని ఓటర్ లిస్ట్ చెక్ చేస్తే పాపం ఆమె పేరే లేదాట. అంతే, ఇక చేసేదేమి లేక సరేలే ఎన్నో అనుకుంటాం, అన్నీ అయితే అనుకుంటా పెళ్ళి అయితే అయ్యింది కదా అని సంబరపడుతుంటే ఊరళ్ళంతా కూడా ఆశీర్వచనాలు ఇచ్చిరట. కానీ చూడుర్రి సర్పంచ్ పదవి ఎంత తమాషా చేసిందో. మొత్తానికైతే ఇన్నేళ్ల నుంచి ఎదురు చూసి ఒక ఇంటోడైతే అయినందుకు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్న. గ్యాస్ పేలిందన్న వార్తలు విన్నాం, కుక్కర్లు పేలి గాయాలైన అన్న వార్తలు చూసినాం. అయ్యో, అప్పట్లో కొందరు ఫోన్లు కూడా పేలినాయి, యాదుకున్నది కదా. అట్లనే ఈ నడుమ ఆడాడా కొన్ని ఎలక్ట్రికల్ బైకులు కూడా పేలుతున్నాయట. అయితే గిడొకల ఇంట్లో ఎప్పుడు విననట్టు వాషింగ్ మిషన్ పేలిందటనుల్లా. అవును, నియమే, కావాలంటూ చూడుర్రి. చూసిన రానుల్లా వాషింగ్ మిషన్ టపేల్ మని వెళ్ళిపోతే ముక్కలు ముక్కలయ్యి ఎన్ని జాగాల పడ్డాయో. హైదరాబాద్ అమీర్పేట్లనే మళ్ళా ఇడిచిన బట్టలు ఉన్నాయని అవన్నిటిని తీసి వాషింగ్ మిషన్ లా ఎప్పుడు వేసినట్టే వేసి ఆ బట్టలు విండే లిక్విడ్ పోసి నీళ్ళ నల్లా దింపి స్విచ్ ఒత్తి ఆన్ చేసిన పోలే ఎప్పుడు తిరిగినట్టే గిరా గిరా కొద్దిసేపు తిరిగిందాట, మంచిగానే బట్టలు విండిందాట. ఇక అటంక మరి ఏమైందో ఏం కథనో తెలియదు కానీ డబేల్ మని బాంబు వేలినట్టు సప్పుడు వచ్చి ఇట్లా తుకుడా అయిపోయి ముక్కలు పడ్డాయి. మస్తు భయపడ్డరాట. ఇంకా నయం, ఆ వాషింగ్ మిషన్ ఉన్న బాల్కనీలో ఎవ్వరు లేరాట, అందరు ఇంట్లోనే ఉన్నారట. అందుకే ఏం కాలేదు. కానీ లేకపోతే ఎంత పరేషాన్ ఉండునో ఏమో. అయినా ఈ బట్టలు విండే వాషింగ్ మిషన్ వేలుతుందని ఎవరన్నా అనుకున్నారా అనుల్లా? ఇక ఈ వార్త తిన్నాక వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలని అంటే మన అమ్మలక్కలు ఎంత భయపడతారు ఏమో. అయినా ముందు ఇది ఎందుకు వేలింది అనేది తెలియాలి. వామ్మో, ఒక్కొక్కరు తెలివితేటలు మామూలుగా ఉంటలేవులా. మరి ఏడు నుంచి నేర్చుకుంటున్నారో, ఎట్లొస్తున్నాయో ఉపాయాలు. కానీ డబ్బుల కోసం లేనిపోని విచిత్రమైన కథలు పడుతున్నారు. ఢిల్లీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ స్టోరీ వింటే దమాగ్ తిరిగినంత పని అవుతుంది.
ఎందుకంటే ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఏం చేసిరో చూడుర్రి. పులిహోరల పులుండది అన్నది ఎంత నిజమో ఈ చితి మీద వన్నైన మనిషి కాడు అన్నది కూడా అంతే నిజం. అవునుల్లా ఈయన మనిషి కాదు, ఓ బొమ్మ. కావాలంటే మంచిగా చూడండి. మరి బొమ్మకెందుకు అంత్యక్రియలు చేస్తున్నారు? ఏమన్నా మంత్రాలను నమ్మేటోళ్ళ అంటే కాదు, ఇన్సూరెన్స్ డబ్బులు దొబ్బేటందుకని మనిషిని చచ్చిపోయినట్టు చూపించాలనుకున్నారట. అందుకని ఈ ఉపాయం చేసిండ్రట. ఢిల్లీలో జరిగిన ముచ్చటిది. సోమాని, ఆశీష్ అనే ఇద్దరు బట్టల దుకాణం నడుపుతున్నారట. అయితే వాళ్ళ దుకాణంలో పనిచేసే ఒకరి పేరు మీద 50 లక్షలకి ఇన్సూరెన్స్ చేయించిండ్రట. ఆయన చచ్చిపోతే 50 లక్షలు వస్తాయి కదా, అందుకని మనిషి ఉండంగానే ఆయనను చచ్చిపోయినట్టు నమ్మిద్దామని చూసిర్రట. అందుకోసం ఈ బొమ్మను గంగానది కాడికి తీసుకొచ్చి కాలబెడదామని చూస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. ఏంది కథ అని అరుచుకుంటే ఇన్సూరెన్స్ మోసం భాగవతం బయటపడ్డదన్నట్టు. ఇక చూడండి ఎట్లున్నదో ఇలా తెలివి. ఈ తెలివేదో ఆ బట్టల దందాల చూయిస్తే వ్యాపారం బాగుపడుతుంది కదా. ఇంకా నయ్యం ఇన్సూరెన్స్ ఎవరి మీదనైతే చేయించిండ్రో వాళ్ళని చంపలే పట్టుర్రి. ఏం తెలివి మీరుతున్నారా అయ్యా కొందరు జనాలు. పొరపాటున మనం ఏదన్నా పోగొట్టుకున్నా, మన దగ్గర నుంచి దొంగలు ఏదన్నా గుంజుకవైనా మళ్ళా దొరుకుతుందని గ్యారంటీ ఉంటుందా? ఆహా, గ్యారంటీ ఉంటుందా అంటున్నా. వామ్మో, యాడ దొరుకుతాయి అంజలి? ఇంటి ముంగట పెట్టిన పూల కుండీలే ఎత్తుకపోతున్నారు ఈ కాలంలో. అటువంటిది పోయిన వస్తువులు దొరుకుడా అంటే అయితే ఒకసారి స్టోరీ చూడుర్రి. ఆటోలో ప్రయాణికుడు పోగొట్టుకున్న పైసల బ్యాగును మళ్ళా అట్లనే అప్పగిచ్చి నీతి, నిజాయితీ, ధర్మాన్ని అట్టుకున్నాడు ఇగో ఈ ఆటో డ్రైవర్ అన్న. అగ చూడండి, డబ్బుల సంచి ఇయ్యంగానే ఆ పోగొట్టుకున్న అన్న ఎట్లా సంతోషపడకుండా సంకల పెట్టుకున్నాడో. ఎవరిని సంకల పెట్టుకొని దంటేసి నవ్వుతారేంటండి? చూసుకోండి మీ డబ్బులు మీకు ఉన్నాయో లేవో. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ముచ్చటిది. బ్యాగ్ నిండా పైసలు పెట్టుకున్న ఈ అన్న మరి ఆత్రమాత్రంగా ఆటో దిగి ఎందుకు ఉరికిండో గాని పోగొట్టుకున్న సొమ్మును మళ్ళా ఆటో డ్రైవర్ పుణ్యం అని దొరకబట్టుకున్నాడు. ఈయన సంతోషం కొద్దీ ఆటో డ్రైవర్ అన్నకు కొన్ని డబ్బులు ఇవ్వబోతే వద్దంటే వద్దన్నాడు. ఇంకోలు అయితే బ్యాగ్ నిండా పైసలు కనబడితే మనసు మారిపోయి మడత పెట్టి దాసుకుంటారు. కానీ అన్న అట్లా కాకుండా అడ్రస్ కనుక్కొని మరీ వచ్చి తిరిగి ఇచ్చిందంటే ఎంత ధర్మం గల మనిషో చూడండి. ఆటో డ్రైవర్ అన్న నువ్వు సూపర్ అంటే సూపర్ అన్న. అది ఒక పేరు తెలవని కాలనీ. ఆ కాలనీలో ఉన్న ఒక ఇంట్లకు ఒకరు జ్వరపడ్డారు. మామూలుగా కాదు, మళ్ళా ముసుగు వేసుకొని జ్వరపడ్డారు. నన్నెవరు చూస్తలేరు అనుకున్నారు కానీ ముసుగు తొలగేసరికి ముఖం బయటపడ్డది. ఇంతకు ఆ వచ్చిందెవరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. ఊరిని జొర్రబడ్డారు అంటే మనుషులు అనుకున్నాం ఏదో మూగజీవి కదా, పందికొక్క అయింది అని అనుమాన పడుతున్నారా? జర సైజు హమ్ హూనా. ఎడిటర్ అన్నా పూర్తిగా ఆ చంద్రముఖి ముసుగు తొలగిపోయే వీడియో ఇడవవే. కోతి పక్కా ఇది ఆడకోతే ఉన్నట్టున్నది. అందుకే చున్నీని చూడంగానే సూపుకు నచ్చి ఏం మనుషులే చున్నీ కప్పుకుంటారా? మనుషులు వచ్చిందే మా నుండి నేను కూడా కప్పుకుంటా అని ఇట్లా చుట్టుకున్నదో, లేకుంటే ఆ దండెం ఈ దండెం మీద దుంకంగానే తట్టుకొని వచ్చిందో గాని. అగ చూడండి, సేమ్ లేడీస్ కదా సిగ్గుతోటి చీరకొంగ అడ్డు పెట్టుకున్నట్టే ఎట్లా పెట్టుకుంటున్నదో. ఇది శంగడ బింగడ చేసుకుంటా తిరుగుతున్నది చూసి పక్క బంగ్లాలు ఉన్నోళ్ళు వీడియో తీసిండ్రు. మరి ఆఖరికి ఆ చున్నీ ఆన్నే వదిలేసిందో అట్లనే ఎత్తుకపోయిందో గాని మళ్ళొక్కసారి ఆ ఫేస్ రివీల్ అయ్యే ముందు నుండి చూద్దాం. భలే గమ్మత్తున్నది అది చున్నీ తీస్తుంటే. మనిషి అన్నప్పుడు బుద్ధి ఉండాలి, బాధ్యతతోని మెదలాలి, తోటలకు ఇబ్బంది కలగొద్దు. అట్లా కాకుండా ఎవరెట్లా పోతే నాకేంది, నేను మంచుకుంటే చాలు, నా పని అయితే చాలు అనుకుంటే దాంతోని వేరేటోళ్ళు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి చూడుర్రి. మరి రోడ్డు అత్తగారు రాసిచ్చిన ఆస్తి అనుకున్నాడో లేకపోతే పట్టా వేయించుకున్నా అనుకున్నాడో గాని ఈ కారు డ్రైవర్ ఎవరైతే ఉన్నాడో మంచిగా రోడ్డు మీద పార్కింగ్ చేసి ఎటో పోయిండు. మరి ఆ రోడ్డు ఉన్నదే గింత అంతా, ఇంతల్నే ఈ బస్సు వచ్చింది. ఎక్కడ ముందుకు పోతుంది బస్సు? ఎంత ఆరని కొట్టినా కూడా మొదవారు ఏడున్నాడో గాని వచ్చింది లేదు, కారు తీసింది లేదు. అట్లని కారు జరపకపోతే బస్సు ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇక అందుకే అందరు ఇట్లా జమ అయ్యి కారును దొబ్బి 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 ముందుకు జరిపి బస్సుకు తవ్వేసిర్రు. పాపం మస్తు అంటే మస్తు కష్టపడ్డారు. మరి ఆయన ఎవరో గానీ ఇట్లా రోడ్ మీద కారు పార్కింగ్ చేయొద్దనే సోయి ఉండొద్దా అనులా కొంచెం అన్నా చెయ్యి. ఏ మనసులో ఏమో కొంచెం కూడా బాధ్యత ఉండదు. అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో తెలుగు టీచర్లు మస్తు జోకులు చేసేది. కానీ వారంలో ఒక్కనాడు మాత్రం పద్యాలు అప్పజెప్పనోళ్ళను పొట్టు పొట్టు కొట్టేది. ఇక ఇంగ్లీష్ టీచర్లు అయితే గ్రామర్ పాఠాలు చెప్పేటప్పుడు యమ కొట్టుడు కొట్టేది. హిందీ సార్లు, సామాన్య సాంఘిక శాస్త్రాలు చెప్పే సార్లు కూడా కొట్టేది అనుకోర్రి. ఇక లెక్కల టీచర్ అక్కడి నుంచి వస్తుంటేనే ఇక్కడ కిక్కు మనకుండా కూర్చొని ఉండేది.
అయితే ఇప్పుడు వార్త ఏంటంటే సార్లు అన్నారు, భయపెడతారన్నారు, కొడతారన్నారు, మంచిగా సినిమా పాట స్టెప్పులు వేసేటోళ్ళని చూపెడుతున్నారు, ఏకదమ్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఇంతకీ ఎవరు అంటారా? సారేనుల్లా లెక్కల మాస్టారు. చూడండి ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ వేసిండో. ఢిల్లీలోని ఒక స్కూల్లో పనిచేస్తున్నాడు సారు. ఫేర్వెల్ పార్టీ సందర్భంగా పిల్లలు ముందుగాల లెక్కల సారే డాన్స్ వేయాలి అన్నారట. ఇగేమున్నది, సెకండ్ కూడా ఆలస్యం చేయకుండా ఇగో ఇట్లా కుమ్మి పడేసిండు అన్నట్టు. మామూలుగా లెక్కల సార్లు అంటేనే సీరియస్ గా ఉంటారు అంటారు, కానీ ఈ సారు మాత్రం మస్తు జోవియల్గా ఉన్నల్లే. ఇగో ఇవల్ల ఇయాల్టి గరగర వార్తలు మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30కు పొద్దుగల 8:30కు. సరేనా? ఇగుంటా.